బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఐబొమ్మ రవి బయటకొస్తాడా? అసలు రాగలడా? రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 8 రోజులు కస్టోడియల్ విచారణకు తీసుకుని సిసిఎస్ పోలీసులు విచారణ చేశారు. సంచలన విషయాలు రాబట్టారు. మరో 3 పిటి వారెంట్లు వేశారు. అటు రవి బెయిల్పై వాదనలపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ఏమన్నారో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు అయితే ఇమ్ముడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే మొత్తం టోల్గా ఆయన పైన 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేసేసి ఒక కేసులో రిమాండ్కు కూడా తీసుకున్నారు. రిమాండ్కు తీసుకున్న నేపథ్యంలో ఆయన పైన మొత్తం టోల్గా 8 రోజుల పాటు ఇక కస్టడీ విచారణ కూడా చేశారు. విచారణ చేసిన తర్వాత అదే మళ్ళీ రిమాండ్కు తరలించడం జరిగింది. రిమాండ్కు తరలించిన తర్వాత నిన్న వాదనలు కూడా బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే దానికి సంబంధించి మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో, నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పైన 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మొత్తంగా చూసుకుంటే అరెస్ట్ అయిన తర్వాత కొన్ని సెక్షన్స్ చేంజ్ అయినాయి, కస్టడీకి తీసుకున్న తర్వాత కొన్ని సెక్షన్స్ చేంజ్ అయినాయి. నిన్న బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగాయి. అదే ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, ఒక కేసులో వారిని రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా 4 కేసులలో కూడా మరి పీటీ వారెంట్ వేసినారు. ఒక కేసులో మరి రవి అడ్వకేట్ బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో మొదటి కేసులో ఏదైతే ఫస్ట్ 5 రోజులు తర్వాత 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు, విచారణ చేసినారు. ఆ తర్వాత మళ్ళీ మిగతా 3 కేసులలో పీటీ వారెంట్ ద్వారా కోర్టు దానికి కూడా పీటీ వారెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే విచారణ కూడా చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారు నిన్న మరి మిగతా దాంట్లో కూడా కస్టడీ అడిగినారు. ఒక్కొక్క కేసులో మనకు 7 రోజులు కస్టడీ అడిగినారు. అంటే టోటల్గా ఒక 1 మంత్ మాకు కస్టడీ కావాలి. ఎందుకంటే ఒక్క కేసులో బెయిల్ వస్తే మిగతా కేసులలో అతను తప్పించుకునే అవకాశం ఉన్నది, సాక్ష్యాలను మార్చే అవకాశం ఉన్నది అనేది పోలీసుల యొక్క వాదన. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మరి కోర్టు కూడా ఏం చెప్పిందంటే, పిటిషనర్ తరఫు న్యాయవాది అయినట్టు ఎవరు రవి అడ్వకేట్ను ఖచ్చితంగా మాకు ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మాకు ఇంకా ఆధారాలు కావాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలనే మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. కాబట్టి దీన్ని పీటీ వారెంట్ వేసిన దాంట్లో కస్టడీ కూడా అడిగినారు. సో ఈరోజు దాంట్లో మరి రవి అడ్వకేట్ కౌంటర్ వేయాలి. అదే అట్ ద సేమ్ టైము ఫస్ట్ ఏదైతే కేసు ఉన్నదో 1555/25 ఉన్నదో దాంట్లో బెయిల్ ఆర్డర్ కూడా ఈరోజు ఉన్నది. ఒక్కసారి సార్, ఏంటంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో, ఐబొమ్మ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో బెయిల్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ దాంట్లో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఈ దాంట్లో మొత్తం టోటల్గా కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఉంది కాబట్టి సిఐడి కూడా ఎంటర్ అయింది అని అంటున్నారు. సిఐడి కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను తెప్పించుకుంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఆర్థిక లావాదేవీలు చాలా లావాదేవీలు కూడా జరిగాయి అనే కోణం లోపల ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అనే కోణం లోపల ఉంది. మరి రవి విషయానికి వస్తే ఆ అడ్వకేట్ ఏమో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది రవికి అని అంటూ చెప్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు వారు సిఐడి వారు కావచ్చు, ఈడీ వారు కావచ్చు, వారు పేపర్లు కానీ మెటీరియల్స్ తెప్పించుకోవడం, కేసు వివరాలు తెప్పించుకోవడం అనేది వాస్తవం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అతని మీద రవి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన రవి అడ్వకేట్ చెప్పిన దాని కోణంలో కూడా సో ఏదేమైనప్పుడు కూడా అంటే ఇందులో మనం ఒకసారి అంటే వారు చెప్పిన వాదనలో కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ కాపీరైట్ యాక్ట్ కానీ, ఐటీ యాక్ట్ కానీ, ఇంకోటి సినిమాటోగ్రఫీ యాక్ట్ కానీ, సో వీటి ప్రకారంగా శిక్ష అనేది 3 years లోపలనే. అంటే ఇట్స్ ట్రయబుల్ బై మేజిస్ట్రేటే. ఈ బిఎన్ఎస్ అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాని మోర్ దెన్ 10 years ఉంది కాబట్టి సో దాని గురించి అది ఆయన వాదనలో వారు చెప్పేది ఏంటంటే బిఎన్ఎస్ ఏదైతే ఉందో ఈయనకు వర్తించదు అనేది వారి వాదన. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సరే ఒక దాంట్లో బెయిల్ వచ్చినా మిగతా వాటిలో పీటీ వారెంట్ వేసి దాంట్లో కస్టడీ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి సో వాటిలో వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తానికి కస్టడీ అడుగుతున్నారు. సో కోర్టు మరి ఆమోదిస్తుందా అంటే 4 రోజులు వాళ్ళు అడుగుతున్న క్రమంలో మరి 4 రోజులు ఆమోదిస్తుందా లేదా అనేది మనం చూడాలి. బహుశా 4 రోజులు ఇవ్వకపోవచ్చు, కాకపోతే మనం వీ హ్యావ్ టు వెయిట్.
ఎస్ అయితే ఇది రవి ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవికి అయితే బెయిల్ పిటిషన్ పైన ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అవి ఇప్పటికే అయితే 3 మొత్తం టోల్గా పీటీ వారెంట్లు జారీ చేశారు. ఇంకా 5 కేసులు నమోదైనాయి కాబట్టి 5 కేసులు మొత్తం టోల్గా విచారణ కంప్లీట్ అయిన తర్వాతనే రవికి బెయిల్ వచ్చే ఛాయిసెస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో మొత్తం టోల్గా బెయిల్ రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అంటూ కూడా అడ్వకేట్ మనతో పాటు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.